అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సహజసిద్ధంగా లభించే ఇసుక తెన్నులకు కేర్ ఆఫ్ అడ్రస్ చిక్కోలు జిల్లా. వంస్తార, నాగావళి నదుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిలువ లభించే చిక్కోలు జిల్లాలో రానున్న రోజుల్లో ఇసుక కొరత మాత్రం వెంటాడుతున్న పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. నదుల్లో ఉన్న ఇసుకంతా కూడాను ఇప్పటికే భవన నిర్మాణ రంగానికి, అదేవిధంగా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కూడా వినియోగం జరిగింది. ఉచిత ఇసుక పాలసీ ముసుగులో మొత్తంగా ఇసుక మాఫియా నదులను ఖాళీ చేశాయి అనడానికి మాత్రం ప్రస్తుతం మనం నాగావళి నదిలో ఉన్నాం. చూస్తే కనుక మట్టి కూడా బయటకు వచ్చే విధంగా ఈరోజు ఇసుకను పూర్తిగా కొల్లగొట్టుకుపోయారు. 9 నెలలుగా ఉచిత ఇసుకను పాలసీని అమలు చేసే విధంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడాను యథేచ్ఛగా ఇసుక మాఫియా మాత్రం ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలించి రాబోయే రోజుల్లో చిక్కోలు వాసులకి ఇసుక కష్టాలు తెచ్చే విధంగా మాత్రం ఈ పరిణామాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎంతలా కట్టడి చేసినా కూడా పొరుగునున్నటువంటి ఒడిస్సాకు సంబంధించిన నదుల నుండి ఇసుకను రవాణా చేస్తూ ఇక్కడ దొంగ బిల్లులను కూడా సృష్టించి ఈ ఇసుకను కొల్లగొట్టుకుపోతున్నారు. ప్రస్తుతం నదులన్నీ కూడా చుక్క నీరు లేక చిక్కి శల్యమై ఎడారిని తలపించే విధంగా ఈ తెన్నులన్నీ కూడా ఎందుకు వినియోగానికి పనికిరానటువంటి ఇసుక తెన్నులు కావడంతోనే ఇవి ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మాత్రం వేసవి కాలం కావడంతో వైపు చూస్తే కనుక రక్షిత మంచినీటి పథకాలకు కూడాను ఈరోజు నీటి కొరత వెంటాడే పరిస్థితి. ఇంతలా నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో మట్టి కూడాను వచ్చే విధంగా ఇసుకను కొల్లగొట్టుకుపోవడంతో రక్షిత మంచినీటి పథకాలు కూడాను ఈరోజు తాగునీటి సరఫరాకి ఇబ్బంది వచ్చే పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మాత్రం చూస్తే ఈ ఉచిత ఇసుక పాలసీ అమల్లో కఠిన నిర్ణయాలు కూడాను మాఫియాకి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా కొల్లగొట్టేందుకు మాత్రం దోహదపడుతుంది. అందులో ఎటువంటి అచ్చేది గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అంటే అందం ద్రాక్షగా ఉన్నటువంటి ఆ వేతనం తీర్చేందుకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాలని, అది కూడా కట్టుదిట్టమైనటువంటి నిబంధన ప్రకారంగా అమలు చేయాలన్నటువంటి కూటమి ప్రభుత్వం తాలూగా ఈ సదుద్దేశం మాత్రం ఈరోజు తూట్లు పొడిచే విధంగా ఈ మాఫియా వ్యవహరిస్తుంది. ఈ మాఫియా వ్యవహరించిన తీరులో ప్రస్తుతం మాత్రం నదిలో ఎక్కడ కూడాను అంటే ఎత్తుకుందామంటే కనీసం ఇసుక దొరికే పరిస్థితి లేదు. కొందామన్నా కూడాను ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో 2 నదులకు సంబంధించి 18 రీచ్ల అధికారం ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాలకు తరలించేందుకు ఇసుకను మాత్రం నిల్వలు ఉంచే పరిస్థితి. ప్రస్తుతం రానున్న రోజుల్లో ఉచిత ఇసుక పాలసీ అమలు నేపథ్యంలో ఒకవేళ కనుక ఇసుక కొరత వెంటాడినట్టయితే వాటిని అందుబాటులో ఉంచేందుకు యార్డులను ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు యార్డులను ఏర్పాటు చేయకపోగా ఈ ఇసుకను కొల్లగొట్టే మాఫియా కట్టడి చేసే ప్రయత్నంలో మాత్రం ఈరోజు వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇసుక కొందామనే కూడా దొరకనటువంటి పరిణామాలు మాత్రం భవన నిర్మాణ రంగాన్ని వెంటాడుతూ అనడంలో ఎటువంటి లేదు. వేసవి కాలంలో భవన నిర్మాణ రంగానికి మాత్రం ఇవి అనువైన రోజులు. ఇటువంటి రోజుల్లో కనుక ఈ కొరత కనుక వారిని వెంటాడితే భవన నిర్మాణ రంగం మాత్రం మళ్ళీ ఒక్కసారిగా కుదేలు అవడానికి మాత్రం కంటి ముందే ఆ పరిణామాలు మనం స్పష్టంగా నదిలో ఎక్కడ కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. మరోవైపు ఇసుక మాఫియా మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ ఇసుక దొరికితే అక్కడే ఎత్తుకుపోవడం, జిల్లా నుండి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించడంతో రాబోయే రోజుల్లో జిల్లా వాసుల వినియోగానికి మాత్రం ఇసుక దొరికే పరిస్థితి లేదనడానికి మాత్రం నదిలో అడుగంటినటువంటి ఈ నదే మనకి స్పష్టం చేస్తుంది. నదిలో ఇసుక తెన్నులు ఎక్కడ కనబడినా కూడాను వాటిని నిబంధనల ప్రకారంగా వాటిని తరలించాల్సి, కానీ మైనింగ్ శాఖ అధికారులు ఇప్పటికి కూడాను అటువైపు కూడాను ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో మాఫియాకు మాత్రం ఈరోజు కాసుల వర్షం కురిపిస్తుంది. అందులో ఎటువంటి అతిశక్తి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ఇసుక కొరతను తీర్చడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపడతాయి? ఏవైతే ర్యాంపుల్లో కూడా ఇప్పుడు ఇసుక దొరికే పరిస్థితి లేదు, మరోవైపు ఎక్కడ కూడాను పట్టెడి ఇసుక తీసుకుందామన్నా కూడాను ఉచిత ఇసుక పాలసీ కూడాను ఈరోజు అమలయ్యే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ కొరతను ఏ విధంగా తీరుస్తారో, ప్రజలకు అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఇసుకను ఉచితంగా అందజేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయంలో మాఫియా చొరవ మాత్రం ఈసారి పూర్తిగా నదుల్లో ఇసుకను కొల్లగొట్టుపోయారు. నదులన్నీ కూడాను ఖాళీ అయ్యి, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించడంతో నది దిశ మారి ఈరోజు నీరు కూడా లేనటువంటి పరిస్థితి. ఓవైపు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాలు
బోర్ల వద్ద కూడాను ఈరోజు ఇసుక తవ్వకాలు చేపట్టడం, నిబంధనల విరుద్ధంగా తవ్వకాలు చేపట్టడం, నది దిశమారడం, ఈ పరిణామాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక పెను విపత్తు మాత్రం జిల్లా వాసులు పొంచి ఉందండలో ఎటువంటి అతిశక్తి లేదు. భవన నిర్మాణ రంగానికి మాత్రం ఇసుక కొరత మరొకసారి కంటతడి పెట్టించే పరిణామాలు సుస్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణంలో ఈ కొరతను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టి ఆ ఇసుక కొరతను తీరుస్తుందన్న విషయం వేచి చూడాల్సిందే. నాగవల్లి నది నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.